బ్రహ్మ కడిగిన పాదము అని ఎందుకంటారంటే, బలిచక్రవర్తిని పాతాళానికి పంపించడానికి శ్రీ మహావిష్ణువు ఒక వామనావతారంలోని త్రివిక్రమావతారంగా ఎత్తాడు. ఎత్తిన సమయంలోనే ఒక పాదము భూమిపైని, ఒక పాదము ఆకాశము పైన వేసి ఉండడంతో మూడవ పాదం ఎక్కడ వెయ్యాలి అంటే బలి తన తల మీద మోపమని చెప్పాడు. బలిచక్రవర్తి తల మీద నుంచి పాతాళంలోకి బలిని పంపించడం జరిగింది. కానీ ఆకాశంలోని వేసినటువంటి పాదము అనంతమై సిద్ధులు, సాధ్యులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు లోకాలన్నీ దాటి బ్రహ్మలోక పర్యంతం వెళ్ళిపోతున్న ఆ పాదాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యచకితుడై తన కమండలోదకంతో ఆ పాదాన్ని కడగడం జరిగింది. అంతలోనే ఆ పాదముతోటే మనకి పుణ్య భాగీరథి జలాలు సంప్రాప్తమయ్యాయి. ఇటువంటి శక్తిని కలిగినటువంటి ఈ మహత్తరమైనటువంటి కీర్తనని శ్రీ అన్నమాచార్యుల వారు తన చరణాలలో